పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియాకాండం 25వ అధ్యాయము 24వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాడు. ప్రభు నాతో మాట్లాడు, నన్ను దర్శించని అడిగావు కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఒక ఉన్నతమైన మాట నీకు ఇస్తూ ఉన్నాడు. లేవియాకాండం, లెవిటికస్ చాప్టర్ 25:24, మీ స్వాస్థ్యమైన ప్రతి పొలము మరలా విడిపింపబడినట్లుగా దానిని అమ్ముకొనవలెను. ఇందులో ఈరోజు గొప్ప వాగ్దానం ఏంటంటే, మీ స్వాస్థ్యమైన ప్రతి పొలము మరలా విడిపించబడుతుంది. నువ్వు నీ స్వాస్థ్యము. ఇందులో కొన్ని అర్థాలు వస్తాయన్నమాట. ఆత్మ సంబంధంగా బంగారము తాకట్టు పెట్టుకున్నావేమో. తాకట్టు ఎందుకు పెడతావు అంటే మరలా విడిపించుకోవాలి అని పెట్టుకుంటావు. కానీ విడిపించుకునే స్తోమత నాకు లేదని మధ్యలో నీవు మనసంతా గలిబిలైపోతూ ఉంటుంది. ఇలాగా వ్యాపారం సరిలేదు, లేకపోతే పాడి సరిలేదు, పంట సరిలేదు, రావాల్సిన డబ్బులు సరిగా నాకు రాలేదు, ఇన్కమ్ లేదు నాకు. మరలా నాకు గోల్డ్ నేను చూస్తానా? నేను ఇల్లు పేపర్ల మీద లోన్ తీసుకున్నాను, హౌస్ సైట్ మీద తీసుకున్నాను, పొలం పేపర్ల మీద తీసుకున్నాను, లేదా పొలమే ప్రజలకు ఇచ్చాను, మళ్ళీ తీసుకుందామని ఇచ్చాను, కానీ అది తీసుకోనా అని అనుకుంటున్నావు కదా. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఒక శుభవార్త తెలియపరుస్తున్నాడు. నీ స్వాస్థ్యమైనది మరలా నువ్వు పొందుకుంటావు. నువ్వేమనుకుని దానిని తాకట్టు పెట్టావో, అది వస్తుందని తాకట్టు పెట్టుకున్నావు, అలాగనే దాన్ని నువ్వు బయటకి ఇచ్చావు, లేకపోతే అమ్మి వేసావో, లేకపోతే పవర్ ఇచ్చావో, గుర్తుపెట్టుకో, తిరిగి మరలా నువ్వు పొందుకుంటావు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు అప్పగిస్తాడు. అక్కడ రూల్స్ అనమాట. ఇశ్రాయేల్ ప్రజలకి ఎవరికైనా ఏదైనా ఇచ్చినా, ఏదైనా అమ్మినా మరలా విడిపించుకునేలాగా. అర్థమవుతుంది మీకు? కానీ మన పరిస్థితులు విశ్వాస ప్రయాణంలో మరలా నేను చూస్తానా, నేను చేస్తానా, నేను ఉంటానా, నా చేతికి వస్తుందా రాదా? 100% నీకు వస్తుంది. 100% నువ్వు పొందుకుంటావు. నీ ఆస్తి నీకు వస్తుంది, నీకు రావాల్సిన వాటా నీకు వస్తుంది, నీ ధనము నీకు వస్తుంది. నువ్వు దేవుణ్ణి మహిమపరుస్తావు. భయపడకు, దేవుడి మీద ఆధారపడ్డావు. నీ స్వాస్థ్యమైన నీ పొలము మరలా పొందుకుంటావు. నీ స్వాస్థ్యమైన ఆస్తి, అంతస్తు, ఐశ్వర్య, ఘనతలు మరలా నువ్వు రిసీవ్ చేసుకుంటావు. ఆత్మదేవుడు నీకు తోడై ఉండను గాక. వాక్య భాగంలోకి వెళ్తున్నారండి ప్రియులరా. మరి రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం అందరూ చదవాలి. ఆమె దైవజనుడైన అతని వద్దకు వచ్చి సంగతి తెలియచెప్పక, అతడు నీవు పోయి ఆ నూనెని అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. ఆమేన్. నాతో చెప్పండి. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా, అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. ఏంటి సంగతి?
దైవజనుడితో సంగతి చెప్పినట్టుగా ఉంది. ఈమె ఎవరు అంటే, దైవజనుడు ఎవరంటే దైవజనుడు ఎలీషా దైవజనుడికి ఎన్నో దేవుడిచ్చిన కృపావరాలను బట్టి ఆయన వాడబడుతూ ఉండేవారు. అయితే ఆ దైవజనుడికి తెలుసున్నటువంటి కుటుంబం ఇది. 4వ అధ్యాయం 1వ వచనంలో కనబడుతుంది. తన భర్త చనిపోయాడు, 2 కుమారులు ఉన్నారు ఆమెకి. భర్త చనిపోయాడు, 2 కుమారులు ఉన్నారు. వారు ఏదో వ్యాపారాలు చేసి ఏదో చేసి లాస్ అయిపోయారు, అప్పుల పాలైపోతే చివరికి అప్పులు ఇచ్చిన వారు వచ్చి చాలా రకాలుగా బూతులు మాట్లాడుతూ వారిని చాలా బాధ పెడుతూ ఉంటే చివరికి అన్నారు, అమ్మ ఎన్ని వాయిదాలు వేస్తావు, సిగ్గు లేదా, అది లేదా అని అప్పిచ్చిన వాళ్ళు మాట్లాడతారు కదా. అలా మాట్లాడుతూ ఉంటే ఫైనల్గా మాట్లాడేది ఏంటంటే, వారు అప్పిచ్చిన వాళ్ళు, నీ కుమారులను మేము తీసుకుని వెళ్ళిపోతాము, నువ్వు తీరుస్తావా తీర్చవా, ఒక టైం ఇస్తున్నాం, ఒక గడువు ఇస్తున్నాం, ఈ సమయము లోపల నువ్వు అప్పు తీర్చకపోతే నీ కుమారులను తీసుకెళ్ళిపోతాం అన్నారు. ఆ మాట కన్న తల్లికి చాలా బాధ అయింది. కట్టుకున్న భర్త లేడు, కట్టుకున్న భర్త చనిపోయాడు, భర్త లేడు, ఒంటరిదాన్ని, ఒంటరిగా ఉండి ఎంత పోరాడను, అప్పులు తీర్చే దారి లేదు, వ్యాపారం లేదు, ఏమీ లేదు. కానీ భర్త లేకపోయినా ఎవరు లేకపోయినా ఆమె కలిగి ఉన్నవారు ఒకరున్నారు. ఆమె దైవజనుణ్ణి కలిగి ఉన్నది, దేవుణ్ణి కలిగి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. దైవజనుణ్ణి కలిగి ఉన్నది, దేవుణ్ణి కలిగి ఉన్నది. కనుక మనం ఎప్పుడు కూడా మంచి దైవజనుణ్ణి కలిగి ఉండాలి. డూప్లికేట్ వాళ్ళని కలిగి ఉండకూడదు, మోసం చేసే వాళ్ళని కలిగి ఉండకండి. ప్రార్థనాపరుడైన దైవజనుణ్ణి మీరు కలిగి ఉండాలి. ఆమేనని చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ మధ్య డూప్లికేట్ వాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఏంటి, గారిడీ చేసే వాళ్ళు ఎక్కువైపోతున్నారు రకరకాలుగా. నిజమైన దైవజనుడు ఎలాగుంటాడంటే, ఆ మనుషుడు మాట్లాడినా ప్రార్థన సంబంధించి మాట్లాడతాడు. ఆ మనుషుడు ఏది బోధించినా దేవుని వాక్యమే బోధిస్తాడు, తన సొంతం ఏది బోధించడు. ఆయన ప్రార్థనలో ఆధారపడి, ప్రార్థనలో ఉండి దేవుని దగ్గర పొందుకుని ఆ సమాచారమును బయలుపరుస్తాడు. ఆ దైవజనుడు భక్తిగల దైవజనుడు. హల్లెలూయా చెప్పండి. కొంతమంది దైవజనులు ఏం చేస్తాడు, రాజకీయ నాయకులుగా ఉంటారు. కొంతమంది ఈ సంఘంలోనే ఒకరికొకరికి గొడవలు పెట్టేస్తుంటారు. మనము బయట చాలా చూస్తే చాలా రకరకాలుగా ఉన్నాయి. మీ గ్రామాల్లో మీరు మంచి భక్తిగల దైవజనుని కనుగొని ఆ సంఘానికి సహవాసములో నిలబడండి. ప్రార్థన ఎక్కడుంటుందో, నిజమైనటువంటి ఆత్మ నడిపింపు ఎక్కడుందో మీకు తెలుస్తుంది, దేవుడు మీకు బయలుపరుస్తాడు. ఆ సేవకుల దగ్గర ఉంటే మీరు చెట్టుకి నీరు పెట్టినట్టుగా మీరు చక్కగా ఎదిగి మీ పిల్లలు ఫలిస్తారు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మరి ఇక్కడ ఈమె దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఆమె ఏం చెప్పిందంటే, మొదటగా 4వ అధ్యాయము 1వ వచనంలో మాట చూద్దాం. అందరూ చదవండి. రాజుల 2వ గ్రంథము 2 Kings chapter 4 verse 1 to 3. ఎస్, చదువుదాం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలెనో, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకామె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్దకు దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము. హల్లెలూయా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. దైవజనుడికి చెప్తా ఉంది, దైవజనుడా అప్పులైపోయినాయి, భర్త లేడు, పిల్లల్ని అప్పుల వాడు తీసుకెళ్ళిపోతానంటున్నాడు. అంటే దైవజనుడు అన్నాడు,
భక్తి గల దైవజనుడి దగ్గర దేవుని అభిషేకం ఉంటుందేమో. ఏం అడుగుతాడు తెలుసా? నీకేం కావాలని అడుగుతాడు. ఆ ఏం కావాలని అడిగే దమ్ముంటుంది. ఆమేన్. ఉంటుందా? నువ్వేమన్నా ఎత్తపట్టుపోదాం వచ్చానమ్మా అంటాడా? ఇలాగ ఆశించేవాడు భక్తి లేనివాడు. భక్తి లేనివాడు అడుగుతాడు. భక్తి ఉన్నవాడు ఏం అడుగుతాడంటే నీకేం కావాలి. మహారాజు ప్రతినిధిగా మాట్లాడతాడు. ఆమేన్. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్ అని చెప్పండి. భక్తి లేనివాడు ఏదో సుత్తు కొడతాడు. గుమ్మానికి డబ్బులు ఇస్తారా, ఇటుకలకి ఇస్తారా, రేకులకి ఇస్తారా? నేను పాస్టర్ గారు చాలామంది సేవకులకి నేను సహాయం చేస్తాను. సరైన దైవజనుడు చర్చ్ అండి అయ్యగారండి అంటే చాలా పెద్ద ఆయన వచ్చి అడుగుతున్నాడని ఇచ్చాను. ఆ మనుషుడు ఏం చేశాడంటే వెళ్ళిపోయి ఇల్లు కట్టేసుకున్నాడు. స్లాబ్ వేసేసాడు. స్లాబ్ వేసిన తర్వాత ఆ స్లాబ్ నుంచి పక్కనే కొంచెం రేకు దించాడు. చర్చ్ ఎక్కడ పెట్టాడు? చర్చ్ ఎక్కడ పెట్టాడు? ఆ పక్కన రేకులో పెట్టుకున్నాడు. ఆయన భార్య పిల్లలు పడుకునే ఇల్లేమో మంచి టైల్స్ వేసుకున్నాడు. నాకు చాలా బాధ అయింది. ఎందుకు ఇలాగ చేస్తున్నారు ఈ సేవకుడు? మనం ఎప్పుడు కూడా సేవకులు ఎవలా చేస్తారంటే భక్తి గలవాడు ఎప్పుడు కూడా ముందు మందిరాన్ని కడతాడు. ఏం కడతాడు? మందిరాన్ని కడతాడు. దేవుడు తనకి ఇల్లు ఇస్తాడు. చాలామంది చేసే పాడు పనులు. అందుకనే వారి జీవితంలో వారు పైకి రాలేరు ఎప్పటికీ. ఎప్పుడైతే పెద్ద మనసు ఎప్పుడు వస్తుందంటే దైవ ప్రతినిధిగా వాడబడుతున్నప్పుడు పెద్ద మనసు వస్తుంది. ఆమేన్. నేనేం అడుగుతాను మీ అందరినీ? ఏమడుగుతాను? పిల్లల కొరకు వచ్చినప్పుడు ఎవరు కావాలి? ఏం కావాలి? అప్పులు అయిపోయినాయి అంటే ఎంత కావాలి? మీరు ఇస్తారా అంటే నేను ఇప్పించి అంత ప్రార్థన చేస్తాను. అందుకనే అందరూ ఆశీర్వదించబడుతున్నారు. మీరు నేను ఎందుకు చెప్తున్నానంటే ఆత్మ భారంతో చెప్తున్నాను. మీ గ్రామంలో అనేక మంది ఉంటారు, కానీ నమ్మకస్తులు ఎవరో కనిపెట్టి ఆ దైవజనుడితోటి సహవాసం చేయండి. నేను రావటానికి ఉండదు కదా, నేను మీ మధ్య ప్రతి ఆదివారం ఉండలేను. అలాగనే మీకు స్క్రీన్లు ఇచ్చి మీ సంఘాలను డిస్టర్బ్ చేసేవాడిని కాదు నేను. మీ సంఘాల్లో మీరు బాగుపడాలి, మీరు ఆశీర్వాదంగా ఉండాలి. దేవుని రాజ్యము త్వరగా వచ్చుచున్నది, అందులోనే మనం అందరం ఉండాలి. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు. హల్లెలూయా చెబుదాం. మరి అప్పులైపోయిన ఈమె దైవజనుడు చెప్పింది, దైవజనుడా నా భర్త చనిపోయాడు, భక్తి గలవాడే, కానీ పిల్లలు అప్పుల వాళ్ళు తీసుకెళ్ళిపోతానంటే ఆ బాధ చాలా పెద్ద బాధ. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అప్పు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమంటే నాకు అప్పు లేదన్నవారు, ఏ అప్పు నాకు లేదు, నేను చాలా బాగున్నానన్నవారు మీరు కుడి చేయి పైకెత్తగలరా? అప్పు లేదన్న వాళ్ళు చేయి పైకెత్తండి. అసలు అప్పు నాకు లేదన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ చేయి పైకెత్తండి. నాకు అప్పు ఉందండి బాబోయ్ అన్నవారు చేయి పైకెత్తండి. ప్రియులరా, అందుకనే పరిశుద్ధాత్ముడు ఈరోజు మీకు వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఈరోజు మీ అప్పులన్నీ బ్రేక్ అయ్యే రోజు. ఈరోజు నుండి మీ అప్పులన్నీ తీరి దీవించబడేలాగా దేవుడు ద్వారాన్ని తెరుస్తాడు. హల్లెలూయా చెప్పండి. చూడండి ఏంటి ఎలా తీరుతాయంటే దైవజనుడు అన్నాడు, అమ్మా నా వలన నీకేమి కావాలి అన్నాడు. ఏముంటాయండి, అప్పులు ఎక్కువైపోయి కొడుకులు తీసుకుపోతానంటున్నాడండి. సరే నీ ఇంట్లో ఏముంది? మా ఇంట్లో నూనె కుండ ఒకటి ఉందండి. ఆ రోజుల్లో ఎక్కువ నూనె ఒకటి ఉంటే సరిపోతుంది అనమాట. చపాతీలు తింటారు అక్కడ. ఏం తింటారు? ఆ పట్టణాన్ని నేను దర్శించాను. వీరందరూ ఉదయాన్నే చపాతీలు తిండేవారు. వారి ఆహారమే చపాతీ తింటారు. మనకు కూడా ఇండియాలో కొన్ని అస్సాం అలాగా గుజరాత్ అటు సైడ్ వెళ్తే చాలామంది రోటీ తింటారు. దైవజనుడా నా ఇంట్లో నూనె బుడ్డు ఉంది, నూనె కుండ ఒకటే ఉంది, అంతకంటే ఏం లేదయ్యా.
అప్పుడు దైవజనుడు అన్నాడు, మీ ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర ఖాళీ కుండలు పాత్రలు తీసుకుని ఏం చేయమంటా ఉంది, అన్ని ఇంట్లో పెట్టి తలుపులేసి మీ ఇంట్లో నూనె కుండ ఉంది కదా, అందులో కొంచెం నూనె తీసి ఖాళీ పాత్రలో కొంచెం వేసిన పాత్రల్లో ఫుల్ అయిపోతుంది. ఆమె ఏం చేసిందంటే, ఒరే పెద్దోడా, ఒరే చిన్నోడా, ఇలా రండి, పాస్టర్ గారు ఒకటి చెప్పారు. ఏంటమ్మా, ఇదిగో ఈ గూడెంలో ఉన్న వాళ్ళందరి దగ్గర పాత్రలు పట్టరండి, వాళ్ళ దగ్గర డొక్కులు, డోల్స్లు, అన్నీ గిన్నెలు అన్నీ పట్టుకొచ్చి ఆ ఇల్లంతా లోపల పెట్టేసుకున్నారు. దైవజనుడు ఏమన్నాడు, తలుపి అక్కడ చదవండి, అక్కడ చాలా బాగా రాశాడు. 4వ వచనం, అప్పుడు 4వ అధ్యాయం 4వ వచనం, అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపులు మూసి, చూడండి, లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవేయగా ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ చూడండి, అందరూ అండర్లైన్ చేసుకోండి. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయెను. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పాలి. అన్ని పాత్రలు తెచ్చేశారు. తెస్తే ఈ తల్లి ఏం చేసిందంటే, తెచ్చిన పాత్రల కల్లా నూనె బుడ్డిలో ఉన్న నూనె తీసి కొంచెం అందులో వేస్తూ ఉంది, కొద్దిగా వేసిన వెంటనే పాత్ర ఎంత ఉందో అంత పాత్ర నూనె సమృద్ధి అయిపోతుంది. దైవాశీర్వాదం అలాగుంటుంది. నేను మీకు మాత్రం ఒక బలమైన మాట చెప్తాను, మీరు బలమైనటువంటి ఆస్తికర్తలు అయిపోతారు. సర్వ సమృద్ధి ఐశ్వర్యం వస్తుంది. ఏడవకండి, కూలి పని చేస్తున్నా గొప్ప వాళ్ళు అవుతారు. కొంచెడు కూలి పని చేసేవాడు కోటీశ్వర్లు అవుతారు. దేవుడు మనల్ని తలగా చేస్తాడు కానీ తోకగా చేయడు. త్వరలో నేను మీ అందరి ఇంటికి రాబోతున్నాను. మీ ఇల్లు ఎలా ఉండాలి? మీరు అధిపతులుగా ఉండాలి, రక్షణ కలిగిన కుటుంబాలుగా ఉండాలి. ఎటు చూసినా ఐశ్వర్యం ఉండాలి, ఎటు చూసినా సిరి సంపదలు ఉండాలి. మీ ఇంట్లో దాసీలు ఉండాలి. అబ్రహాము దీవెనలు కుమ్మరించబడాలి. అన్ని కృపా దేవుడు మీకు ఇచ్చునుగాక. మీరు నమ్మండి, అతి తొందరలోనే గొప్పవాళ్ళు అవుతారు. మనం ఎలాగవుతామండి? మనకి ఏముంది ఆధారం? మాకు చదువు ఉందా, జ్ఞానం ఉందా, ఎవరు సహకారం ఉందంటే, నీకు భక్తిగల దైవజనుడు పరిచర్య ఉంది, నిజమైన దేవుడు నీకున్నాడు. నీ కుండ సమృద్ధిగా నూనెగా మారుతుంది. ఆమేన్. ఈ ఇల్లాలు ఏమంటుందంటే, ఒరే పెద్దోడా, అన్ని ఫుల్ అయిపోయినాయిరా అమ్మా, ఈ పాత్రలు ఫుల్ అయిపోయినాయి, ఆ పాత్రలు ఫుల్ అయిపోయినాయి అమ్మ, ఫుల్ అయిపోయినాయమ్మా. అప్పుడు ఇంకా ఈ కొంతమంది లేడీస్ ఎలా ఉంటారంటే, ఎంత వచ్చినా సరిపోదు వాళ్ళకి. ఒరే పెద్దోడా, ఇంకా ఉంటే బట్టి అంటుంది. ఒరే చిన్నోడా, ఇంకా బట్టి అంది. ఆ చిన్నోడు కొంచెం గట్టిగా మాట్లాడతాడేమో, చాలే ఊరుకో, ఇంత మట్టిగా అందరూ ఇచ్చారు, ఇంకెవరు లేవు, ఇంకంతకంటే ఎక్కువ అడిగామనుకో మన బతుకు బండారం బయట పడిపోతాను అంటాడు. సరే ఇప్పుడు ఏం చేద్దాం, మేము ఇక్కడ ఉంటాం. ఆ తల్లి అంది, మీరు ఇక్కడ ఉండండి రా, నేను వెళ్ళి దైవజనుడికి జరిగిన సంగతి అంతా చెప్తా. ఇంట్లోనే ఉన్నారు. ఆ కుమారులిద్దరు కూడా ఎంత ఆశ్చర్యానికి గురైపోయారంటే, ఒక్క దైవజనుడు ఇచ్చిన వాగ్దాన ప్రవచనం వాక్కు, ఈ మా ఇంటిలో ఉన్న చిన్న నూనె కుండలో ఉన్న నూనె
అన్ని పాత్రలు అయ్యిగా ఫుల్ అయిపోయినాయి అంటే వారు ఆశ్చర్యాన్ని తలంచుకుంటూ ఉన్నారు. ఈ తల్లి దైవజనుడు ఎలీషా దగ్గరికి వచ్చింది. దైవజనుడు అన్నాడు, ఏమైంది అన్నాడు. దైవజనుడా, నీవు చెప్పినట్లే అందరి దగ్గర పాత్రలు తెచ్చి ఇంట్లో పెట్టి అది ప్రార్థన పూర్వకంగా అన్నిట్లో వేస్తే ఫుల్ అయిపోయినాయి, పాత్రలు నిండిపోయినాయి, ఇప్పుడు ఏం చేయాలి నేను అంది. దైవజనుడు అన్నాడు, అదే భక్తికి లేని దైవజనుడు అయితే ఏమంటాడంటే ముందు 2 కుండలు మన ఇంటికి పట్టుకొచ్చాయి అంటాడు. ఏమంటాడు? అంటాడా? భక్తి గల దైవజనుడు ఏమన్నాడు తెలుసా? ఎలీషా అమ్మా అక్కడ చెప్తున్నాడు, మనం ముందు చదువుకున్నాం 4వ అధ్యాయం 7వ వచనం. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి అంతా తెలియచెప్పక అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి ఫస్ట్ నీవు వ్యాపారం ప్రారంభించు. ఆమెన్. మొదటగా ఆ సమృద్ధి అయిపోయిన నూనె అమ్మటం మొదలుపెట్టు. అమ్మినప్పుడు సొమ్ము వస్తుంది కదా, ఆ సొమ్మంతటితో నీ అప్పులు తీర్చుకో. ఈరోజు మీకు ఆశీర్వాద ప్రకటన ఏంటంటే, మీరు వ్యాపారాలు ప్రారంభించండి, మీ ఉన్న వ్యాపారాలు అభివృద్ధి అవుతాయి, మీ అప్పులన్నీ తీరిపోతాయి. దైవజనుడు అన్నాడు, అమ్మా నూనె వ్యాపారం. అప్పుడు ఆమె ఇంటికి వెళ్ళిపోయి బయట బోర్డు పెట్టి ఉంటుంది, బహుశా 2-3 కుండలు బయట పెట్టి ఒక గల్లా పెట్టి పెట్టుకుని ఈ నూనె ఆమె ఆత్మ సంబంధంగా రెడీ అయిపోయింది. ఆమె హల్లెలూయా. ఆత్మ సంబంధంగా రెడీ అయిపోయింది. కొండలు 2-3 బయట పెట్టుకుంది. రండి, మా దగ్గర శ్రేష్టమైన నూనె అమ్మబడుతుంది. హల్లెలూయా. వెళ్ళి వాళ్ళు రోడ్డు మీద వచ్చే వాళ్ళందరూ నూనె అంట అందరూ కొనుక్కున్నారు. చాలా డబ్బు వచ్చింది. పెద్దోడు అమ్ముతున్నాడు, చిన్నోడు అమ్ముతున్నాడు. ఈమె మాత్రం మంచిగా కళ్ళపెట్టులో డబ్బులు వేసేసుకుంటా ఉంది. దైవజనుడు ప్రార్థన, దేవుడిచ్చిన కృప అంటూ సంతోషముగా డబ్బు ఎక్కువైపోయింది. రెండోది ఏం చెప్పాడు దైవజనుడు? నూనె అమ్మి అప్పులు తీర్చు. నీ అప్పంతా తీర్చేయి. అప్పులు వాడిని పిలిచింది, బాబు అప్పిచ్చిన వాళ్ళరా రండి. ఎలాగొచ్చింది మీకంటే, ఇదిగో నేను కష్టంలో ఉండగా దైవజనుడి దగ్గరికి వెళ్ళాను. దైవజనుడు చెప్పాడు, నీ ఇంట్లో ఏమున్నది? నూనె ఉన్నది అన్నాను. అది అన్ని పాత్రలు పోయమన్నాడు, పోసాను, సమృద్ధి అయిపోయింది. నా దైవజనుడు చెప్పాడు నేను వ్యాపారం చేసి అప్పు తీర్చుకోమని, అందుకే వ్యాపారం చేసాము. దేవుడు డబ్బులు ఇచ్చాడు, మీ అప్పు మీరు పట్టుకెళ్ళిపోండి. ఎవరైనా అప్పు చేసామనుకో భక్తి పరులు, మనం వారిది అనా పైసలతో సహా ఇచ్చేయాలి. ఎవరు అప్పు ఉంచుకోకూడదు. బైబిల్ ఏముందంటే, భక్తి గలవాడు అప్పు చేసి అప్పు తీరుస్తాడు, భక్తి లేనివాడు బుద్ధిహీనుడు అప్పు చేసి అప్పు తీర్చడు అన్నాడు. మీరు ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే వారికి ఎగనామం పెట్టాలని అనుకోకండి. నువ్వు ఇచ్చేదానికంటే ఇంకా 10 రూపాయలు ఎక్కువ ఇస్తావు నువ్వు. అలాగే దేవుడు ఆశీర్వదిస్తున్నాడు నిన్ను. మనం దొంగిలించాలనే మనసు మనకు రాకూడదు. డబ్బున్నా లేకపోయినా నీతి తప్పొద్దు. మనసు పాడు చేసుకోకండి. ఎలాగ మోసం చేయాలని అనుకోకండి. ఎవరైనా మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడితే మీకు ఇవ్వాలి, కొంచెం సమయం పడుతుందని చెప్పండి. దేవుడు నీ చేతులు కష్టార్జితాన్ని ఆశీర్వదించబోతున్నాడు. ఆత్మ మీకు తోడైండును గాక. అందరు ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. అప్పులు పాలైపోయిన ఆమె దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. దైవజనుడు దీవెన ప్రకటించాడు. నీ ఇంటిలో ఏమున్నది? నీ ఇంట్లో చిన్న ఉద్యోగం ఉందా? చిన్న వ్యాపారం ఉందా? కూలి పని ఉందా? చిన్న ఒక మెకానికా, ఒక డాక్టరా, లేదా ఒక పారిశ్రామికవేత్త, ఏదో ఒకటి, ఏదైనా చేసి పాడైపోయావా? నా దగ్గర ఏమీ లేదని అనుకో, ఏదో ఒకటి ఉంది కదా, ఆ ఉన్న దానిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. అందరు 2 చేతులు పైకి ఎత్తి, ఆ మిగులు దీవెన నాకు కావాలి, ఆ మిగులు ఆశీర్వాదం నాకు కావాలి, నన్ను ఆత్మచేత బలపరచు, నీ అభిషేకం నాకు కావాలి. మిగులు చూస్తావమ్మా సహోదరుడా, సహోదరి, ఏడవబాకు. మిగులు చూస్తావు, ఐశ్వర్యము కలిగి ఉంటావు, రక్షణ కలిగి ఉంటావు,
ఎటు చూసినా సమృద్ధి ఉంటుంది, ఎటు చూసినా ధనం ఉంటుంది. అన్నీ ఇచ్చి సమృద్ధి పరిచే యేసుని గుండెలోకి చేర్చుకుందాం. నాకు కావాలి యేసయ్యా, నువ్వు కావాలి యేసయ్యా. నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు, నీ రక్తంతో కడుగు, నన్ను శుద్ధినిగా చేయి, నా ఇంటి మీద ఉన్న పాపదోషాన్ని కొట్టివేయి. అందరు రెండు చేతులు తలపైన పెట్టుకోండి, అందరు రెండు చేతులు తలపైన పెట్టుకోండి. యేసయ్యా నన్ను ఆశీర్వదించు, యేసయ్యా నన్ను ఆశీర్వదించు. మిగులు కావాలి, మిగులు చూడాలి, నేను బ్రతకాలి, నా బిడ్డలు బ్రతకాలి. దేవుని ఆత్మ చెప్తా ఉంది, నీవు బ్రతుకుతావు, నీ పిల్లలు బ్రతుకుతారు, వారి పిల్లలు బ్రతుకుతారు, వారి పిల్లలు బ్రతుకుతారు. 7 తరాలు తినగా ఇంకా మిగులుతుంది. సమృద్ధి, సర్వ సమృద్ధి, సర్వ సమృద్ధి. అప్పులు తీరిపోతాయి, యేసు నామములో తీరిపోతాయి. ఏడవకు, ఏడవకు, భయపడకు. దేవుడే ఆస్తినిస్తాడు, దేవుడే ఐశ్వర్యం ఇస్తాడు. ప్రార్థన చేయండి. నన్ను ఆశీర్వదించు. నీకేం కావాలో అడుగు, యేసు నామములో ప్రార్థన చేయండి. ఇక నీకు దూరం అవను బాబు. యేసయ్యా నీతోనే ప్రయాణం చేస్తా, నా ఇంటికి రక్షణ దయచేయి. ఇక పాపము చేయనయ్యా, వాక్యానుసారంగా బ్రతుకుతాను, వాక్యములో నిలిచి ఉంటాను బాబు. అందరూ ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.